ఈ బోనాలు కూడా ఏంటంటే మనకి గ్రామదేవత పూజలు అండి ఇవన్నీ. ప్రతి గ్రామాన్ని ఆ దేవత కాపాడుతూ ఉంటుంది. ఆ దేవత కంప్లీట్గా కాపాడుతూ ఉంటుంది. ఆ గ్రామదేవత దగ్గర ఈ మేకలు వీటిని బలిస్తారు. ఎందుకు ఇస్తారు? దేవత కావాలని కోరుకోవడం కాదు అది. ప్రతి గ్రామదేవత ఆ ఊరిని రక్షించే క్రమంలో మనకి విశ్వంలో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ ద్వారా మనం మంచిని పొందుతూ ఉంటాం, నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా ఈ గాలి చోకడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శ్మశానాల్లో కూడా చూడండి, మీకు శివుడు బొమ్మ ఉంటుంది. శివుడు ఎందుకు ఉంటాడు అనుకుంటున్నారు శ్మశానాల్లో? ఒకప్పుడు ఈ శ్మశానాల్లో చీకటి అయితే అసుర శక్తులకి శక్తి పెరిగిపోయి ఊరి మీదకి వచ్చేసి అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాయని నారదు వారు వెళ్ళి మా శివుణ్ణి వేడుకుంటే అప్పుడు ఏం చేస్తాడు? సర్లే నేను చూసుకుంటాను, సాయంత్రం అయితే నృత్యం ప్రారంభిస్తాడు. ఆ నృత్యాన్ని చూస్తే అలా ఉండిపోతాయి ఇటు పోకుండా. అంతకంటే గొప్పది ఏముంటుందండి? అద్భుతమైనటువంటి సినిమా నడుస్తుంది, అద్భుతమైన ఇది నడుస్తుంది, అక్కడి నుంచి మన కదలబుద్ధి కాదు. మరి శివుడే, మహాశివుడు నృత్యం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మయమరిచిపోయి ఇంతకంటే ఇంక నాకేమొద్దు అన్నట్టు ఉంటుంది, అక్కడ అలా ఉండిపోతాయి అవి. అలాగే అమ్మవారు కూడా ఇవన్నీ వెళ్ళి ఊరి మీద పడి ఇబ్బంది పెడుతున్నాయని వాటి కోసం ఏదో బలిచ్చేసి వాటికి శాంతపరుద్దామని వాటి కోసం ఇస్తారు బళ్ళు, వీళ్ళ కోసం కాదు. కానీ బలులు ఇచ్చే సాంప్రదాయం కరెక్టే అంటారు గురుగారు? అసలు చెప్పాలంటే కొన్ని పురాణాల్లో వాటిల్లో బ్రహ్మదేవుడు కొన్ని జీవుల్ని బలి కోసం సృష్టించాడని ఉంటుంది, తెలుసా మీకు? అయితే ఈ బలి కూడా ఎలాగా అంటే నాకేమనిపిస్తుంది అంటేనండి, అంటే ఇది నేనేం బలునేమి ప్రోత్సహించట్లేదు, బలి కరెక్ట్ అని నేనేమి అనట్లేదు. చికెన్ షాపులు, మటన్ షాపులు ఉన్నాయి, వీటిలో కొన్ని వేల లక్షల కోళ్ళు మేకలు కోసేస్తున్నారు. మరి అక్కడ పోయేది ప్రాణం కదా అంటా నేను. అక్కడ పోయేది ఏంటంటే అక్కడ మరి పోయేది అక్కడ ఏమైనా వాటికి ఏమైనా ఇంకోటి ఏమైనా జరుగుతుందా అక్కడ? లేదండి, అది కరెక్టే మీరు అన్నది. కానీ అమ్మవారి దగ్గర చేయడం, దైవ కార్యక్రమం దగ్గర నేనేమంటానంటే చెప్తానండి, మీరు అన్నది కరెక్టే, అమ్మవారి దగ్గర చేయడం ఏంటని. మరి ఇక్కడ నువ్వు చేసేది ఇక్కడ పోయేది ప్రాణమే కదా అంటున్నా. అమ్మవారు ఆపాలి కదా, అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆవహించో. అమ్మవారి గురించి చేయట్లేదు అది. అమ్మవారు ఏంటంటే ఈ శక్తులకి ఏదో ఒకటి ఇస్తే కానీ, ఇప్పుడు ఇది జరగలేదనుకోండి, అమ్మవారి దగ్గర ఇది జరగలేదనుకోండి, దీనికంటే ఇంకో 100 రెట్లు ఇంకో పెద్ద నష్టం జరుగుతుంది వీటిని వదిలేస్తే. ఓకే, ఇప్పుడు ఒక జైలు ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక ఎవరెవరైతే దేశాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్న దేశాన్ని వీరికి ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టి వాళ్ళకు ఫుడ్ వేస్తుంది. వదిలేసింది అనుకోండి ఏంటి పరిస్థితి? దేశానికి ఎంత నష్టం? అలాగే ఒక జైలరు లేకపోతే ఒక వ్యవస్థ, ఒక జైలుని పెట్టి అందులో ఉండే దుష్టశక్తుల్ని, దేశానికి ఇబ్బంది పెట్టే దుష్టశక్తులను అందులో పెట్టి కొంతకాలం పాటు వాళ్ళకి ఏదో కొంచెం మంచి ఇది చేసి వాళ్ళకి ఏదో ఫుడ్ అది పడేసి ఎలా అయితే చేస్తుందో ఒక అమ్మవారు, ఒక పొలిమేర దేవత, ఆ దేవత వాటికి విముక్తి కలిగిస్తుంది.